ఆరోగ్యకరమైన యాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే ఒక యాపిల్ తింటేనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయి. మరి అలాంటిది ఇప్పుడు మనం తయారు చేసిన జ్యూస్‌లోని మరి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అవి ఏమిటి అనేది మన వీడియోలో అయితే చూసేయండి. చేయడం కూడా చాలా ఈజీ. 15 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. ఈ జ్యూస్ అనేది ఇంట్లోనే ఈజీగా. మరి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దామా? వచ్చేయండి. వేడిగా ఉన్న వాటర్‌లోకి 4 బాదం పప్పులు, ఒక 6 కాజుని ఏసి నానబెట్టుకోవాలి. ఇది మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి నానబెట్టుకున్నానండి. ఒకవేళ మీకు వీలుంటే నైటే నానబెట్టుకోండి మామూలు నార్మల్ వాటర్‌లో. నాకు టైం లేదు కాబట్టి వేడి వాటర్‌లో అయితే అప్పటికప్పుడు తయారు చేసే వాళ్ళైతే ఇలా చేసుకోండి. వేడి వాటర్‌లో ఏసుకుంటే బాదం పప్పు పైనున్న పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఒక యాపిల్ తీసుకోండి. ఇలా చిన్న బౌల్స్‌లోకి ఒక పంచదార మీరు యూజ్ చేసే తీపిని బట్టి పంచదారని తీసుకోండి. ఇప్పుడు మనకి పాలైతే స్టవ్ పైన మరుగుతున్నాయి చూడండి. ఇలాగ పాలు బాగా మరిగిన తర్వాత మనము స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందామండి. పాలు ఇలా మరిగించుకోవాలి. ఇలా చూసారా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం అందరం మరిగించుకుంటాము కదండి. ఇంట్లోనే పాలను కాసుకుంటాము, పిల్లలు కాసుకుంటాము, పెరుగు తోడెట్టడానికి కాసుకుంటాము. మరి పాలు కూడా మనకి హెల్త్‌కి చాలా మంచిది కదా. ఇప్పుడైతే నేను పంచదారని ఇందులో అంటే చక్కెరని ఈ పాలల్లోనే ఏసేస్తున్నానండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇంకా పంచదార అనేది మీరు తినే స్వీట్‌ని బట్టి ఏసుకోండి. ఒకవేళ పంచదార స్కిప్ చేస్తే తేనెని కలుపుకోవచ్చు జ్యూస్ తయారైన తర్వాత. ఇప్పుడైతే నేను పంచదారని పాలల్లో ఏసి మరిగించుకుంటున్నానండి. ఇప్పుడు నేను బాదం పప్పులుని పొట్టునైతే ఇలా తీసుకుంటున్నాను. చూడండి వేడి నీళ్ళలోని వేయడం వల్ల మనకి బాదం పప్పులు ఇలాగా పొట్టొచ్చేస్తాయి. ఒక 10 నిమిషాలు ఇలా వాటర్‌లో ఏసి నానబెట్టారంటే పొట్టుని ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు కడిగి ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనకి 6 జీడిపప్పులు, 4 బాదం పప్పులు రెడీ అయినాయి కదండి. ఇప్పుడు యాపిల్‌ని కూడా కట్ చేసి ఇలా ముక్కల కింద తీసుకున్నాను. పొట్టు తీసేసానండి యాపిల్ పైనున్న పొట్టుని. అలాగే పాలు కూడా మనకి కిందకి దింపేసుకున్నాం కదా చల్లారినయి. ఇప్పుడు పాలు చల్లారినయి కదండి. పాలను కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నేనైతే ఒక జ్యూస్ జార్ తీసుకుని దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, అలాగే కిస్మిస్, బాదం ఏసుకున్నానండి. అలాగే దాంట్లోకి ఒక 4 ఐస్ క్యూబ్ కూడా ఏసుకున్నాను. ఇంకా కొద్దిగా ఒక 2 స్పూన్లంతా పాలను వేసుకున్నాను. ఎందుకంటే ఐస్ క్యూబ్‌ని వేసుకున్నాను కదండి. ఐస్ క్యూబ్ స్కిప్ చేస్తే పాలను ఒక 2 గరిటెలు వేసుకుని మూత పెట్టేసి ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తని పేస్ట్ కింద. అలాగే ఇప్పుడు మనము వెంటనే నానబెట్టుకున్నాం కదండి. ఈ కిస్మిస్, కాజు అనేది కాస్త ముక్కలు ముక్కలుగా ఉండేటట్టు మనము ఇది మిక్సీ పట్టుకున్నాం అనుకోండి. మనకి ఇంక మళ్ళీ పైన వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కట్ చేసి డ్రై ఫ్రూట్స్ అనేది ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకున్న ఈ మిశ్రమంలోకి చూడండి ఇప్పుడు కాచి పక్కన పెట్టుకున్న చల్లారిన పాలని ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇలాగ ఒక స్పూన్ తోటి. అంతేనండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి మార్నింగ్ అప్పుడు ఇలా చేసి స్కూల్‌కి వెళ్ళే పిల్లలకి అందించండి. మరి మార్నింగ్ పిల్లలకు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదండి. 7 అయ్యేటప్పటికి మరి వ్యాన్స్ వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళకి తినడానికి కూడా టైం ఉండదు. ఇంకా స్కూల్ బ్యాగ్‌లో పెడితే తింటారో తినరో అని మీకు సందేహం ఉంటుంది కదా. కొంచెం మంది పిల్లలు తినడానికి మారం చేస్తారు. అలాంటి వాళ్ళకి ఇలాగ చేసి జ్యూస్ తాగించేసి 2 మినిట్స్‌లో బస్ ఎక్కించేయొచ్చు కదండి. ఇంకా 2 మినిట్స్‌లో అయితే తాగేస్తారు కదా. ఇలా చేసి అందిస్తేనే చూడండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక గ్లాస్‌లో పోసి వెంటనే అందించేటట్టు అయితే ఇలా ఐస్ క్యూబ్‌నేసి అందించండి. చల్లగా ఉంటుంది. లేదు మనకి మధ్యాహ్నం అప్పుడు తీసుకుంటాము అనుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి మధ్యాహ్నం అప్పుడు అందించండి. ఇంకా పిల్లలకి మార్నింగ్ అప్పుడు టైం ఉండదు కాబట్టి ఇలా వేసి అందించేయండి. చిటికెలో తాగేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు పంచదారకు బదులు తేనె కలుపుకోవాలనుకుంటే ఇలా ఇప్పుడు తేనె కలిపి అందించండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన యాపిల్ జ్యూస్ కూడా ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యకరమైన యాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. రోజు ఒక గ్లాస్ అందించండి. మరి ఇందులో మనం బాదాం వేసుకున్నాము, అలాగే కాజు వేసుకున్నాము, యాపిల్ వేసుకున్నాము, పాలున్నాయి. మరి ఇవన్నీ కూడా మనకి అన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేయే కదండి. పిల్లలకి పెద్దలకి ఇలా చేసి అందించండి. మరి చేయడం కూడా చాలా ఈజీ. 15 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. మరి ఎంతో ఈజీగా ఇంట్లోనే యాపిల్ జ్యూస్ రెడీ చేసుకునే విధానం మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ని మన ఛానల్కి అందిస్తారని ఆశిస్తూ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.